గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు. విద్యావంతులు ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సమాజానికి ప్రమాదకరమన్నారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాకేష్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ లీడర్స్. సీఎం రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అదానికి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కావాలన్నారు. పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు కేటీఆర్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసినా అంటున్నాడు. నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్సు. 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉంటే ఒక్క హామీని, ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నేను అన్ని అమలు చేసినా అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కేటీఆర్. విద్యావంతులు ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సమాజానికి ప్రమాదకరమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. తమ్ముడు రాకేష్ ను కూడా మీరు గెలిపించి శాసన మండలికి పంపించినట్టయితే రేపటి రోజున మీ 2 లక్షల ఉద్యోగాల వాగ్దానం కానీ, అదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, ఈ ప్రాంతంలో రావాల్సిన పరిశ్రమల గురించి కానీ చక్కటి ఒక ప్రతినిధి మీకోసం గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి వచ్చినాడు. మనసారా ఆశీర్వదించండి. కాంగ్రెస్ జెండాలు మోసిన నిరుద్యోగులు మోసపోయారన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రజల పక్షాన పోరాడే రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఉప ఎన్నికల్లో గెలిపించాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు హరీష్, సత్యవతి రాథోడ్. రాకేష్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. వరంగల్ జిల్లా వంగాపహాడ్ అనే గ్రామంలో వాళ్ళ నాన్నగారు ఒక రైతు కుటుంబంలో పుట్టి తాను పెద్ద స్థితిమంతుడు కాదు, ఐశ్వర్యం ఆగర్భ శ్రీమంతుడు కాదు, కానీ చదువుకున్నాడు. మీలాగానే బ్రహ్మాండంగా చదువుకున్నాడు. చదువుకొని మంచి మార్కులు ఇంటర్మీడియట్ లో సంపాదించుకుంటే బిట్స్ పిలానిలో సీట్ సాధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు జగదీష్ రెడ్డి. రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతుందని విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సార్లు గెలిచామని ఈసారి కూడా విజయం సాధిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేస్తే వాటి అపాయింట్మెంట్ కాపీలను రేవంత్ పంచుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీజేపీ అభ్యర్థి ఎన్నికల నాడే తప్ప ఇంకో నాడు ఎప్పుడు కనపడలే ఎవరికి కూడా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎక్కడో చోట పోటీ చేయడం, ఎన్నికలు 4 రోజులు కనపడడం, ఆ తర్వాత అదృశ్యమైపోయే వ్యక్తి మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ యువకుడిగా ఉండి చదువుకొని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం ఉండి కూడా వదులుకొని వచ్చి మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లో కుప్పకూల్చిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ట్వీట్ చేశారు హరీష్. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.